మీరే నెంబర్ వన్ లైఫ్లో అని చెప్తాను పిల్లలకి ఎప్పుడు చెప్తా, లైఫ్లో నెంబర్ వన్ ఎవరండి? మీరే. దేర్ ఈస్ నో నెంబర్ టూ ఇన్ లైఫ్. నెంబర్ టూ అనేవాడు లేడు. ఇంకొకటి, పిల్లలు యూ షుడ్ డెవలప్ స్కిల్స్. ఎందుకు స్కిల్స్ డెవలప్ చేయాలి, నైపుణ్యాలు ఎందుకు డెవలప్ చేయాలని నేను చెప్తా. చూడండి, నేను చాలా కంపెనీస్కి ఇంటర్వ్యూ ప్యానల్స్లో పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు ఇంటర్వ్యూకి ఏమైనా వస్తే మేము సర్టిఫికేట్లు చూడం, వాడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూడమండి, వాడు ఎలా నడుస్తున్నాడో చూస్తాం, వాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడో చూస్తాం. దిస్ ఈజ్ లైఫ్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ అనమాట. ఇది పెంచండి పిల్లల్లో. పిల్లలు మీకు ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలని ఉందా? ఉంటుంది. నేను 3 టిప్స్ చెప్తా ఇంగ్లీష్ బాగా డెవలప్ చేసుకోవడం కోసం. 3 టిప్స్. ఏం లేదండి, ఏ భాష అయినా మాట్లాడితేనే వస్తుందండి. నమ్మండి. మీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఫస్ట్ మీ సహకారం కావాలి. 1, పిల్లలు న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఈరోజు లేకుండా పోయింది, 0. పేపర్ చదువుతున్నావు అంటే ఎస్ చదువుతున్నాను సెల్ ఫోన్లో, అది కాదు. ఫిజికల్గా మీ పిల్లలకి పేపర్ వేయించండి. మా విలేకరులందరూ ఉన్నారు, వీళ్ళు తెలుసు ఆ ఇంపార్టెన్స్ ఏంటో. వాళ్ళు రాసేది, కష్టపడి రాసేది మనం చదవడం కోసమే. పేపర్ చదివి, ఇంగ్లీష్ పేపర్ నేను చెప్పేది, ఇంగ్లీష్ పేపర్ మేము రోజు తెప్పించుకోలేమండి, మా ఊర్లో పేపర్ లేదు అంటే నేను చెప్పే సలహా ఏంటంటే కనీసం వారానికి 1 పేపర్ అయినా కొనండి. పిల్లలతో రోజు ఆ పేపర్ చదివే హ్యాబిట్ చేయించండి. 1, 2, ఈరోజు ఛానల్స్ అన్ని ఈజీగా ఉన్నాయి. యూట్యూబ్ కూడా, పిల్లలు ఏదో చెప్పాను కదా, యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూడడం కాదు, ఇంగ్లీష్ న్యూస్ ఫాలో అవ్వండి. 1 పావు గంట మాత్రమే మీ యొక్క కన్స్ట్రక్షన్ కోసం. నెక్స్ట్ 3, మాట్లాడండి. నేను అనుకుంటున్నాను స్కూల్లో ఇంగ్లీష్ మస్ట్ చేయాలి సార్, ఇంగ్లీష్ ఇన్ క్యాంపస్ మస్ట్ చేయండి. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఇట్స్ గుడ్. సో అలాంటి ఒక చర్య తీసుకుంటే మనం నేర్చుకోగలమండి. ఫస్ట్. సెకండ్ థింగ్,